ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్స్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసెస్, బంగారం కొనుగోలు వాయిదాపై చర్చించినట్లుగా సమాచారం. అలాగే ఖరీఫ్ సీజన్ మద్దతు ధర నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని సిద్ధమవుతుంది. త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ తీసుకురావస్తున్నట్లుగా సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసెస్, బంగారం కొనుగోలు వాయిదాపై చర్చించినట్లుగా సమాచారం. అలాగే ఖరీఫ్ సీజన్ మద్దతు ధరల నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతుంది. త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ తీసుకొస్తున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక కీలకమైన అడుగు వేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ఖర్చున ఉద్గారాలు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఒక దేశాధినేతగా తన నుంచే ఈ మార్పు మొదలవ్వాలనే సంకల్పంతో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక కీలకమైన అడుగు వేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, కార్బన్ ఉద్గారాల నుంచి తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆయన తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. ఒక దేశాధినేతగా తన నుంచే ఈ మార్పు మొదలవ్వాలనే సంకల్పంతో మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. తాజాగా గ్లోబల్ క్యాబ్ అగ్రిగేట్ దిగ్గజం ఉబెర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో ఉబెర్ కార్యకలాపాల విస్తరణ, కొత్త వ్యాపార అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఐటీ ఆధారిత సేవలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింత విస్తరిస్తున్నట్లుగా సీఎంకు ఊబర్ సీఈఓ వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. తాజాగా గ్లోబల్ క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం ఊబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో ఊబర్ కార్యకలాపాల విస్తరణ, కొత్త వ్యాపారాల అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఐటీ ఆధారిత సేవలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింత విస్తరిస్తున్నట్లుగా సీఎంకు ఊబర్ సీఈఓ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు కావడం కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది. రేపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉండడంతోనే ఈయన హాజరు కాలేదన్న సమాచారం. ఇదే సమయంలో విచారణకు రాకపోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాధితురాలి వయసుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు సమర్పిస్తామని నిందితుడి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. రెండోసారి స్టేట్మెంట్ నమోదు అనంతరం ఎఫ్ఐఆర్లో కఠిన సెక్షన్లు చేర్చడంతో కేసు మరింత ఉత్కటగా మారింది. ఇక సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. ఎల్లుండి విచారణకు హాజరవుతానని, కీలక ఆధారాలతో వస్తానని సిట్కు లేఖ రాశారు. సిట్ విచారణకు సహకరిస్తానని లేఖలో బండి భగీరథ్ పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, బండి భగీరథ్ సాక్ష్యాలతో వస్తానని చెప్పడంతో ఈ కేసు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? రైట్ లక్ష్మీనాథ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ అనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులు ఏవైతున్నాయో దాన్ని బేఖాతరు చేస్తూ బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరగాల్సినటువంటి ఏదైతే విచారణ ఉందో దానికి భగీరథ్ హాజరు అవ్వలేదు. అయితే ఈ కేసు ఏదైతే తీవ్రతరమైందో ఇటీవల విపక్షాలు ఆరోపించడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో ఇటీవల ప్రభుత్వం కూడా స్పందించింది. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదే పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో దీనిపైన స్పందించినటువంటి పోలీసు అధికారులు బండి భగీరథ్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో బండి భగీరథ్ పైన కేసు నమోదైంది, ఆయన కోసం గాలిస్తున్నాము, ఆయన మొబైల్ ఫోన్ కూడా 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అయితే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే తనపైన కేసు అయిన నేపథ్యంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఇది గురువారం, అంటే రేపు దీనిపైన విచారణ కూడా జరగబోతోంది. అయితే ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాధితురాలు రెండో స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో కఠినమైన సెక్షన్ అయితే పోలీసులు చేర్చారు. అటు బిఎన్ఎస్ 74 కావచ్చు, 75 తో పాటు పోక్సోలో కొన్ని సెక్షన్ల కింద కేసు వేశారు. అదేవిధంగా సెక్షన్ 11, 12 కింద కూడా కేసు నమోదు చేయడం. అంటే కేసు చాలా తీవ్రతరమైన చెప్పుకోవాలి. బండి భగీరథ్ పైన ఇచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే బాధితురాలకి ఇటు 18 ఏళ్ళు నిండాయని చెప్పేసి ఆమె ఏదైతే 2021 సంవత్సరంలో ఆమె 9th క్లాస్ చదువుతున్నటువంటి నేపథ్యంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె వయస్సు 19-20 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి అందులో మైనర్ కాదని భగీరథ్ న్యాయవాదులు హైకోర్టుకి ఆధారాలైతే చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని తనను హైట్రాప్ చేసేయడం కోసమే 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి కరీంనగర్ పోలీసులకు భగీరథ్ అయితే మొన్న ఒక మైనర్ బాలిక కేసు కంటే ఒక రోజు ముందే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే
ఈ రోజు బండి భగీరథ్ తన పైన ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఈ గైర్ హాజరు అయిన నేపథ్యంలో అతని పైన చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నుండి స్టేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఈమెయిల్ ప్రధానంగా ఒకవేళ నిజంగా ఆమె మైనర్ కాదు అంటానికి అతని దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా రేపొద్దున కోర్టుకి సమర్పిస్తే ఈ ఫోక్సో చట్టం అనేది వీగిపోయే అవకాశం ఉందా? ఫోక్సో అనే కేసు వీగిపోయే అవకాశం ఉందా అతని మీద? ఎస్, ఖచ్చితంగా. ఒకవేళ కనుక తన దగ్గర ఆధారాలతో అన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదంతా కూడా కేవలం రాజకీయ ప్రేరేపణ కోసమే వెనకాల ఉండి ఆ బాలిక వెనకాల ఉండి నడిపిస్తున్నారని చెప్పేసి తను ఆరోపిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. అటు బండి సంజయ్ కూడా నిన్న కరీంనగర్లో జరిగినటువంటి హనుమాన్ జయంతి హిందూ సమ్మేళనం కూడా ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆయన ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఒకవేళ కనుక ఆ బాలిక మైనర్ కాకుండా మేజర్ అయితే మాత్రం ఫోక్సో కేసు మాత్రం నమోదు కాకుండా ఆమె ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో అంటే అత్యాచారం ఏమైతుంటాయో అంటే మేజర్ మహిళల పైన కావచ్చు, యువతుల పైన ఎలాంటి కేసులు ఉంటాయో అలాంటి కేసులు అయితే వర్తింపజేసిన అవకాశం ఉంది. ఫోక్సో కేసు అయితే ఖచ్చితంగా వీగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అసాధారణంగా పెరుగుతుంది. ఇప్పటికే మెజార్టీ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే 3 రోజులు మరింత ప్రమాదకరంగా ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయికి చేరనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మెజార్టీ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే 3 రోజులు మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా నియమితులైన వెన్నెం శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ శ్రీకాంత్ రెడ్డితో ఈ ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాన నిధిని పెంపొందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందని, గ్రామాల్లోని గ్రంథాలయాలను బలోపేతం చేసి యువతకు విజ్ఞానాన్ని చేరవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని శ్రీకాంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈరోజు గ్రంథాలయం అనేది ఏదో పేరుకు గ్రంథాలయం కాదు, అది విజ్ఞాన గని. ఏ అంశంలో నీకు స్పష్టత కావాలన్నా ఆ గ్రంథాలయానికి పోతే కావాల్సినటువంటి నాలెడ్జ్ని, కావాల్సిన సబ్జెక్టును, మనకు తెలియని అనేక అంశాలను కూడా నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, చదువును పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనము ప్రిపేర్ అయ్యి మరి ఆ గని ద్వారా, ఆ గ్రంథాలయం అందించే గొప్ప పుస్తకాల ద్వారా మనము ఎంతో గొప్ప ఉన్నత స్థానంలోకి రావచ్చు. కాబట్టి మరి ఒక టీచర్ కొన్ని తరాలను తయారు చేసినట్టుగా గొప్ప వాళ్ళను, అదేవిధంగా గ్రంథాలయం కూడా అదే రకంగా కొన్ని తరాలను మరి తరగని గనుల్లాగా తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మరి మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి విశిష్టత, గొప్పతనాన్ని మరి భవిష్యత్ తరాలకు చాటే విధంగా అందరం ఐక్యంగా ఈ వెనుకబడ్డ జిల్లాలను, వెనుకబడ్డ ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు నిన్న జరిగినటువంటి మరి మహిళా కమిషన్ బోర్డులో, మహిళా కమిషన్ కమిటీలో కూడా మరి మన ఇక్కడ నుంచి మెంబర్గా రాధా గారికి దక్కడం చాలా సంతోషం. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ కమిటీ సభ్యురాలుగా మరి వారు కూడా రాణిస్తారని ఆశిస్తూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పాడి రైతులకు శుభవార్త అందింది. ఆలేరు మదర్ డైరీ పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పాల్గొని రైతులకు చెక్కులు అందించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మంజూరైన సుమారుగా 10 కోట్ల రూపాయల నిధులను పాల బిల్లుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పాడి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ళు రాని నిధులు, గత 10 ఏళ్ళు జరిగిన పనులు మీ అందరి సహకారం చేస్తున్న మీ బిడ్డగా చిన్నతనం, చిన్న వయసులో ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది. దయచేసి 4 రాళ్ళు వేయకుండా 4 పూలు వేయకున్నా సరే కానీ రాళ్ళు వేయొద్దని చెప్పి మీకు జ్ఞప్తి చేస్తూ, మదర్ డైరీ విషయంలో ఎప్పటికప్పుడు నేను కూడా బాధ్యత ఉంటా. ₹1 స్కామ్ అయినా నేను కూడా బాధ్యత వహిస్తా. ఈ రైతుల డైరీ మీ ముంగట ఇప్పుడు మన విజయం ఉంది. ఈ 10 కోట్లు ఇవ్వగానే, వాడు 20 కోట్లు ఇవ్వగానే డైరీ బాగుపడదు. ఎందుకు బాగుపడదు? పాలు వస్తేనే డైరీ బాగుపడుతుంది. మరి పాలు రావాలంటే ఈ వేదిక మీద మనిషి 100 లీటర్లు 200 పోయారు. మీరు గ్రామాలలో రైతులకు ప్రోత్సహించి మీరు భరోసా ఇవ్వాలి. మీరు చైర్మన్గా భరోసా ఇచ్చి డైరీని నేను కాపాడుతా, మీరు నన్ను నమ్మి పాలు పోయారని మీరంటే, మీరు నమ్మి ఇక్కడ ఇస్తే అక్కడ డైరీ తోటి మళ్ళీ లాభాల బాడు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుంటామని తెలియజేస్తూ, ఒకరికి ఇబ్బంది ఉన్నా, ఒకరికి అట్లున్నా దయచేసి ఎట్లా లాస్ అయిందో, ఏం లాస్ అయిందో మీ అందరు తెలుసు. లాస్లకు లాభాలకు మనం పోవద్దు. డైరీ ఎట్లా బతకాలి, మరోసారి అవసరం ఉంటే ఆయన చేద్దాం, చైర్మన్ దొంతి సేవలు చేద్దాం, మళ్ళీ సీకర్ చేద్దాం, రారి మీ సేవలు వాడుకుంటాం. అది పార్టీల ఖచ్చితంగా చేద్దాం, ఏముంది? రారు మళ్ళీసారి వచ్చి డైరీకి రా, సేవలు అంది. అప్పుడు బర్రెట్ ఇచ్చాం, ఇప్పుడు బర్రెట్ ఇస్తాం, అలా చేద్దాం. గట్లుండాలి. కానీ ఏదో ఈ ప్రభుత్వాలు ఏంటంటే, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సహకారం లేనిది నేషనల్ డైరీ కూడా రాలేదన్నా, ఇది నగ్న సత్యం. మీకు కూడా తెలుసు. మన ఆస్తి పెట్టుకొని మనం తెచ్చింది తప్ప ఉగని చేతికి మనం పోలే. ఈ చిట్యాల ఆస్తి అయినా ఇంకా 100 కోట్లున్నా మన ఆస్తి అది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ట్రాన్స్జెండర్ కస్తూరి వల్ల తమకు ప్రాణభయం ఉందని మరో ట్రాన్స్జెండర్ అంబిక ఆరోపిస్తున్నారు. కస్తూరి బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి లోకల్గా ఉండేవారిని ఇబ్బందులు గురిచేస్తుందని వాపోయారు. రాత్రి సమయాల్లో గ్యాంగులతో వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమ జీవనోపాధి అయిన భిక్షాటనపై కూడా ఆంక్షలు విధిస్తున్నారని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. వీరి మధ్య వివాదం ముదరడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. 30 మందికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇక్కడే ఉందా? స్టార్టింగ్ రాగానే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లేదు కదండి. ఎవరైనా ఎప్పుడైనా ఒక తానికి పోయినప్పుడు జీవన విధానం కొనసాగించేటప్పుడు ఒక ఆధార్ కార్డు, ఎవిడెంటిటీ ప్రూఫ్స్ మారడానికి కొన్ని రోజులు టైం పట్టుద్ది. మేము వచ్చి మహా అంటే 3 నెలలు అవుతుంది. అంతకుముందు నీ ఇంట్లోనే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు మారలే మా ఆధార్ ప్రూఫ్స్?
ఇక్కడ నేను ఆలయంలో పుట్టి పెరిగాను, మా తాత గోరెలు, మా అమ్మాయి, మా అన్ని ఇక్కడే ఉన్నాయి. మీలాగా మేమన్నా ఇక్కడి నుంచి వచ్చామా? మీరు అన్న మాటకు మాట్లాడుతున్న కస్తూరి మాలకమ్మ గారు, మీరు అన్నారు కదా ఎక్కడికి వెళ్ళి వచ్చారని. ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడా? మీది మధురై. మీరు ఎక్కడ చూపించుకోండి, మా దగ్గర చూసేది. మీది మధురై అండి, మధురైకి పోయి మాట్లాడండి. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఉండాలి మీరు అంటున్నారు కదా. మీది ఓన్ ప్రాపర్ మధురై. మీ దగ్గర ఉన్న అందరిది అక్కడ లోకలే ఉందా, గుట్టనే ఉందా? మీ 30 మందిలో 3 మాత్రమే గుట్ట మండలానికి చెందినవారు, గుట్ట విలేజ్ చెందినవారు. ప్రతి ఒక్కరు వలస వచ్చిన వారే. మీ దగ్గర పిల్లల్ని పెట్టుకోవద్దు, మీ దగ్గర పిల్లల్ని పెట్టుకోవద్దు. మరి మీ కాడ పిల్లలు ఉండొద్దండి. మీరు పిల్లల్ని పెట్టుకుంటున్నారు, మీరు కూడా పంపించేసి నేను కూడా పంపించేస్తాను. మీ కాడ ఈ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఉండాలి, ఈ జిల్లా వాళ్ళు మాత్రమే ఉంటారు అంటేనే ఉండనివ్వండి, లేదంటే పంపించండి. మీరు నన్నానికి మీరు ఎవరు? భారత రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడ బతకాల్సినది రాజ్యాంగంలో ఉంది. మీరు ఎక్కడైనా బతకొచ్చు. మీరు ఇదే విధంగా మీరు ప్రతిసారి ఇప్పుడు నీ పొలిటికల్ పవర్ యూజ్ చేసి ఇక్కడ పిటిషన్ తీసుకోకుండా చేస్తున్నారు. ప్రతిసారి నాకు కౌన్సిలర్ తెలుసు అంటున్నావు. ఏ కౌన్సిలర్ కొట్టమని చెప్పారా? పిల్లలు ఉరికారని చెప్పారు. జుట్టు పెట్టి కొడుతుంటే పిల్లలు ఉరికారా భయపడి? నేను లేనప్పుడు దొంగతనం వచ్చి పిల్లల్ని కొట్టు, నా ముందొచ్చి కొట్టండి మీరు. ఆ రోజు కూడా మీరు చేయలేపారు, నా ఫోన్ తీసి కింద కొట్టారు. మీరు కనీసం కూడా నేను ఒక దళిత బిడ్డని, ఒక విలేజ్ కి వార్డ్ మెంబర్ని, కనీసం ఇంత జ్ఞానం లేదు. నేను ఒక అవయవాలను మార్చుకున్న మనిషిని నువ్వు అనకుండా వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇదేనా మింగిత గౌరవము? నేను ఒక ట్రాన్స్ మహిళగా ఉంటే ఆమె అని చెప్పాలి, వాడని ఎలా అంటావు? నేను జోగిని అంటే మీరు జోగిని కాదా? మీకు దేవుడు రాడా? దేవుడు అన్ని బియ్యాలు పోసుకుంటున్నారా? మీరు చౌదరి అయ్యారు, నేను చౌదరి అయ్యాను. మీరు జోగినది, నేను జోగిని. మీరు అన్నాడు ఎక్కడిది? ఆలయంలో బతుకుతున్నారు, బతకనివ్వను ఆధార్ కార్డులు ఉందంటే గుట్టలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు మార్చారు. మీరు ప్రతి ఒక్క ఎవిడెన్స్ గ్రూప్ మార్చారు. కుక్కట్పల్లిలో రక్షక భటుడే భక్షకుడిగా మారిపోయాడు. తోటి మహిళా కానిస్టేబుల్ను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కొల్లూరు ఎస్ఐ సురేష్ కుమార్పై కేసు నమోదైంది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో దగ్గరైన సురేష్ బాధితురాల్ని పెళ్లి ప్రస్తావన తేవడంతో తప్పించుకుని తిరుగుడు మొదలుపెట్టాడు. చివరికి పెళ్లి సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కుక్కట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు ఎస్ఐ సురేష్ను సస్పెండ్ చేయడమే కాకుండా పరారీలో ఉన్న అతన్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఇంట్లో నిద్రిస్తున్న బౌతు సుమలత అనే 36 ఏళ్ల మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు. మృతురాలి తండ్రి పక్షవాతంతో అపస్మారక స్థితిలో ఉండడంతో నిందితులు రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న డీసీపీ రామరెడ్డి, ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. సుమలత, డాక్టర్ ఆఫ్ లింగయ్య, నైట్లో మర్డర్ చేయబడింది. దీనికి పూర్తిగా మా పెద్దపల్లి సిఐ ఇన్వెస్టిగేషన్ అంతా టెక్నికల్ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లూ వచ్చిన తర్వాత మీకు అన్ని ఆధారాలతో తర్వాత అక్యూడ్ ఎవరనేది, కాజ్ ఆఫ్ డెత్ కూడా చెప్పబడుతుంది. బౌతు సుమలత నేత కాని క్యాస్ట్, ఎస్సీ నేత కానీ 6 సంవత్సరాలు ఉంటుంది. ఆమెని గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ చేసినట్టుగా మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే మా ప్రసందన ఎస్ఐ నేను రావడం జరిగింది. అది సీన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. మా సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ గారికి, డీసీపీ పెద్దపల్లి కూడా వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూజ్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వస్తుంది. మరి చనిపోయిన డిసీజ్డ్ యొక్క బ్రదర్ ఒక కంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని పూర్తిగా క్లూస్ కలెక్ట్ చేసుకొని నేరస్తుని పట్టుకొని అతి త్వరగా నేరస్తుని పట్టుకొని పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్టీపీఎస్లో ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇట్లా నాకు తెల్లవారుజామున తెలిసింది. ఇలా మా చెల్లెది ఎవరు భర్త చేసినాక తెలిసిన వెంటనే వచ్చినాం. కానీ ఎవరు చేసినా మాకు తెలియదు. అంతే సార్ వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాం. సార్ వాళ్ళకి చూసాం. దీని మీద అనుమానం ఇట్లా ఏమైనా ఉందా మీకు? మనం అంటే నాకైతే ఏం తెలియదు. మరి ఇక్కడ నేను అక్కడే ఉంటాను కాబట్టి నాకు ఇక్కడే ఉంటాను. We build an update. Stay tuned.